నువ్వు తెలివైన వాడివి కదా. కొంతమందికి తెలివి ఎక్కువైనా పిచ్చి పడుతుంది. ఆ పిచ్చిని వదిలించడానికి మనం ఏం చేయాలి? భయపడకు, ప్రాణాలేమీ పోవులే. 220 రేంజ్లో ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ అంతే. ఇక నీకు రియాక్షనే ఉండకూడదు. ఇప్పుడే నేను చెప్పిన చోట తీసుకెళ్లి వదిలేయండి. ఓకే సార్. త్వరగా దిగరా. డాక్టర్ గారు చెప్తే తీసుకొచ్చాం. మేము వెళ్ళొచ్చా? నువ్వు పోనీ. ఇక్కడే ఎక్కడో పడుకో. త్వరగా రండి, వెళ్దాం. ఎలా ఉంది సిస్టర్? బ్యూటిఫుల్. ఇది ఇండియాలోనే ఎంతో అప్డేటెడ్ గా ఉన్న పిగ్ ఫార్మ్. తెలుసు, అందుకే ఈసారి స్టడీ టూర్ ఇక్కడే ఫిక్స్ చేశాను. ఇక్కడ పందుల్ని మాత్రమే కాదు, కోళ్లు, కుందేళ్లను కూడా పెంచుతున్నారు. మీరు కావాలంటే అక్కడ ఫోటో తీసుకోవచ్చు. ఎక్కడ? అటు చూడండి. అవన్నీ తీయండి. స్నేహ, ఎవరు వీళ్ళంతా? వెటర్నరీ స్టూడెంట్స్. ఓ ఎస్. ఐఎమ్ సిస్టర్ మేరీ. నేను డాక్టర్ డానీ. నైస్ టు మీట్ యు. నమస్కారం. అవును, నీ పేరేంటి? ఝాన్సీ. స్వీట్ నేమ్. దెన్ కమాన్, నేనే అంతా చూపిస్తాను. అయితే నేను ఆఫీస్కి వెళ్ళనా? నో, స్నేహ, నువ్వు కూడా నాతో రావాలి. రండి.
వీళ్ళంతా వస్తున్నారని నాకు ముందే చెప్పుంటే నేను కూడా నీకు హెల్ప్ చేసేవాడిని కదా. పర్వాలేదు, రండి. ఇవన్నీ నాకు మంచి మిత్రులు. ఏంట్రా పడుకున్నావా? వీటిని ఎందుకు పెంచుతున్నారంటే మంచి కండగల మాంసాన్ని ఇస్తాయి. మెచ్యూర్డైన ఒక మేల్ పిగ్ 300 నుంచి 400 కేజీల బరువు ఉంటుంది. ఫీమేల్ పిగ్ యావరేజ్ వెయిట్ 220 కిలోస్ నుంచి 320 కిలోస్ ఉంటుంది. ఏమయ్యా, వాటికి ఆహారం పెట్టడం పూర్తవ్వలేదా? పెట్టాను సార్. నువ్వు వెళ్ళు. ఇది మీడియం సైజ్ వైట్ పిగ్. ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్కి ఇది బాగా అడ్జస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ బక్షియా పిగ్. దీని నేటివ్ ప్లేస్ ఇంగ్లాండ్. వీటికి కొలెస్ట్రాల్ అస్సలుండదు. దీంతో బేకన్ చేస్తే చాలా బాగుంటుంది. సిస్టర్, ఇంకా చాలా ఏరియా కవర్ చేయాల్సి ఉంది. మీరు నడిచొచ్చే కష్టపడద్దు. స్నేహ, నువ్వు సిస్టర్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపో. స్టూడెంట్స్కి ఇదంతా నేను చూపిస్తాను. నో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. అయితే మీకు మ్యాజిక్ చూపిస్తాను, చూడండి. తిమ్మనా, సార్. నువ్వు ఆ చిన్నాన్ని ఇలా తీసుకురా. అలాగే సార్. ఇదిగో తిను. తిను 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 తినరా. పద పద పద. హై హై. అదిగో చిన్న వచ్చేసాడు. సిస్టర్, వీటన్నిటిని చూసిన తర్వాత మీకేమైనా అర్థమైందా? లేదంటే చెప్పండి, నేను చెప్తాను. ఇక్కడ ఉన్నవన్నీ ఆడపందులు. ఇప్పుడు ఇవన్నీ బాగా హీట్ మీద ఉన్నాయి. విషయం ఏంటంటే ఇవి మగపంది తోడు కోసం ఎదురు చూస్తున్నాయి. తెమ్మనా సార్, ఇలారా, దాన్ని పంపించు. అలాగే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. చూడండి, ఇక్కడ మీకు ఒక మంచి లెసన్ అర్థమవుతుంది. హైయర్ స్టడీస్కి ఇది మీకెంతో యూస్ఫుల్గా ఉంటుంది. చాలు చాలు, ఇక పదండి వెళ్దాం. మీరు పదండి, రండి. ఏవయ్యారు స్టూడెంట్స్? అయితే నేను వెళ్ళిరానా? వెళ్ళు. చాలా బాగుంది. స్ప్లెండెడ్ వర్క్. How's it now? Oh yeah, it's quite interesting. You carry on. Thank you. Ma'am, phone. Just a minute. Yeah, where are you? I can't hear you properly. Yeah, tell me. See, I told you 1,000 times. It is just impossible. You know it well. Sinchu and Sochu, they are not interested in keeping touch with me. I shall call you later. I'm in a meeting. Call from us. He is going to Texas from Michigan. Let him go anywhere. Ma'am, అయితే నేను Where you work to, man? I'm terribly lonely. Why can't we get in love? అయ్యో లేదు, నేను బయలుదేరుతాను మ్యామ్.
వస్తాను. లైబ్రరీ అంతా మీ చేతిలోనే ఉన్నట్టుంది. ఆ, శివ, నెక్స్ట్ వీక్ నా ఓపెన్ డిఫెన్స్ ఉంది. యు మస్ట్ కమ్. ఓకే. హలో శివకుమార్, నేను నీతో ఓ విషయం చెప్పాలి. నీ ఓచని రిజెక్ట్ చేయాలని నీ గైడ్ సజెస్ట్ చేశారు. ఏమైంది? 4-5 నెలల క్రితం నువ్వు కొందరు ఆదివాసులను తీసుకొచ్చావు కదా, వాళ్ళని ట్యాక్సీలో ఎందుకు తీసుకొచ్చావు? బస్సులో తీసుకొస్తే చాలదా? వాళ్ళకి రూమ్ ఎందుకు బుక్ చేసి ఇచ్చావు? మన గెస్ట్ హౌస్లోనే ఉంచొచ్చు కదా అని అడుగుతున్నారు. ఏమిటి సార్ ఇది? వాళ్ళు మనలాంటి మనుషులే కదా. కొంచెం డబ్బున్న వాళ్ళు, ఫారినర్స్, తెల్లదొరలు, సెమినార్ వర్క్, పేపర్ వర్క్ అది ఇది అంటూ ఇక్కడికి వస్తున్నారుగా. వాళ్ళు ఇక్కడ 3 స్టార్ 5 స్టార్ హోటల్లో దిగి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదా? వాళ్ళ కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? ఇలా చూడు శివకుమార్, నువ్వు నాకు కావలసిన వాడవనే నేను ఈ విషయం నీతో చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఊరికే ఆవేశపడటం వల్ల లాభం లేదు శివకుమార్. ఇవన్నీ ఇక్కడున్న సిస్టమ్స్లో రూల్స్. నువ్వు రేపే మేడంని కలిసి ఆమెను కన్విన్స్ చేసావంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వస్తాను. మేడం, మీ డ్రెస్ సెలెక్షన్ చాలా బాగుంది. రియల్లీ ఫెంటాస్టిక్. యా, ఈ చైన్ ఎక్కడ కొన్నారు మేడం? ఇట్ ఈస్ ఫ్రమ్ బెలూన్. మా హస్బెండ్ ఓ, తీసుకొచ్చారు. ఈ శారీకి ఇది బాగా మ్యాచ్ అవుతుంది. యోగా చేయడం వల్లే మీరు ఇలా స్లిమ్గా ఉన్నారా? మీరు యోగా కూడా చేస్తారా? అదంతా ఏం లేదు. హలో, ఏంటిది? కొంచెమైనా మేనస్ ఉండద్దా? రూమ్ లోకి వచ్చే ముందు నాక్ చేసి రావాలని తెలియదు? మేడం, మీరు రమ్మన్నారట. నేను రమ్మన్నప్పుడు నువ్వు రాలేదుగా. వాట్స్ యువర్ టాపిక్? Do you still remember it? Anyhow, it is not connected anything with tribal dance or music. ఎస్ మ్యామ్. Then in what way you are doing with those tribal people? వాళ్ళతో ఏమైనా నాటకం ఆడుతున్నావా? You have completed 4 years as a researcher. But ఇప్పటికే నీకు లింగ్విస్టిక్స్ లోని డిసిప్లిన్ ఏంటో తెలియడం లేదు. ఇవి కాళిదాస్ కవితలో, ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లో కాదు. It is a science, and study of any science demands disciplined work and irresponsible behavior. Understand? Now get out. చెప్పినట్టుగా మన డాక్యుమెంట్స్ ఇచ్చే టైంకి శివ వచ్చాడు. లేకపోతే ఆవిడ చదువుండేది. నువ్వు అంత సీరియస్గా తీసుకోకు కుమార్. తీసి సబ్మిట్ చేయొచ్చు కదా. అది చెయ్యొచ్చు, కానీ మ్యామ్ ఆవిడ ఒప్పుకుంటారో లేదో తెలియడం లేదు. ఏమైంది? మీ మధ్య ఏమైనా క్లాషా? ఏయ్, క్లాష్ ఏం లేదు. బట్ ఐఎమ్ షూర్ షీ వోంట్. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? లేదు, నేను మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రేయ్, సాయంత్రం మన మదన్ గారి బర్త్డే పార్టీ ఉంది, అందరం కలిసి వెళదాం. నా ఫ్రెండ్ రే, హార్డ్ డిస్క్ ఎక్కడుంది? అది ఆ లెఫ్ట్ రూమ్లో ఉంది. నేను డాక్టర్ గారిని అడిగాను. ఈ కాలంలో మీ నాన్నగారు తప్ప ఇంకెవరైనా ఉత్తరాలు రాస్తారేంట్రా? శివ, నువ్వు క్షేమంగా ఉన్నావుగా? నీ చదువు ఎంతవరకు వచ్చింది? బాగానే సాగుతుందని నమ్ముతున్నాను. ఇక్కడ విషయాలు నీకు తెలుసు కదా. మీ బావగారి గురించి ఏ విషయం తెలియడం లేదు. మొన్నే దుబాయ్ నుంచి రవిశంకర్ గారు ఉత్తరం రాశారు. ఆయన వెతుకుతూనే ఉన్నారట. మీనాకి కొన్ని సంబంధాలు కూడా వస్తున్నాయి. ఏం చెయ్యాలో తెలియక అయోమయంగా ఉంది. బ్యాంక్ నుంచి ఆల్రెడీ 2 సార్లు నోటీసులు వచ్చాయి. ఒకసారి నువ్వు ఊరికొచ్చి వెళ్తే బాగుంటుందని అనిపిస్తోంది. అంతకు మించి విషయాలు ఏమీ లేవు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ నాన్న. క్లుప్తంగా చెప్తే, ఈ ఆధునిక ప్రపంచం వేగాన్ని ఎదుర్కోలేక, సర్దుకోలేక, వారి పురాతన ఆచారాల్ని వదులుకోలేక ఆదివాసులు కొద్ది కొద్దిగా వారి భాషను కోల్పోతున్నారు. వారి జీవితాలను కూడా, వారి కట్టుబాట్లు కొద్ది కొద్దిగా అంతమైపోతున్నాయి. ఏమిటయ్యా ఇది? అలాగే ఆదివాసీల భాష గురించి లెక్చర్ ఇస్తున్నావా? దీంతో పాలిటిక్స్ చేయాలనుకుంటున్నావా?
ఈ టాపిక్ లో నువ్వు భాషకు సంబంధించిన మెథడాలజీని ఉపయోగించలేదు. శివకుమార్ మీరిచ్చిన కన్క్లూజన్స్ హ్యాస్రీ గాను షాలో గాను ఉన్నాయని నేను నిన్నే చెప్పాను కదా, కానీ మీరది పట్టించుకోలేదనుకుంటాను. ఈ థీసిస్లోని చాప్టర్ 1, 3 and 7 అందులో చెప్పిన విషయాలు ఇల్లాజికల్గా ఉన్నాయి. బట్ ఐ కంగ్రాచులేట్ మిస్టర్ శివకుమార్. శివకుమార్, మీ థీసిస్ సోషల్ లింగ్విస్టిక్స్ లభించిన ఎంతో గొప్ప మర్యాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. సమ్ ఆఫ్ హిస్ అబ్జర్వేషన్స్ ఓన్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది సోషల్ ఫార్మేషన్స్ అండ్ లింగ్విస్టిక్ క్రైసిస్ అండ్ వండర్ఫుల్లీ బ్రిలియంట్. గ్రేట్ న్యూ ఐడియాస్, అఫ్ కోర్స్ వి ఆల్ వెల్కమ్ దెమ్. బట్ కేవలం స్పెక్యులేషన్స్ తో రీసెర్చ్ ఫైండింగ్స్ ని అంగీకరించడానికి ఎనీహౌ నేను రెడీగా లేను. ఈ థీసిస్ ఇన్కంప్లీట్ అయ్యింది. వర్క్స్ టైటిల్లో 3 జర్నలిస్టుల పేర్లు తప్పుగా ఉన్నాయి. 2 సబ్మిట్ చేసిన దాంట్లో ఈరో పబ్లికేషనే లేదు. సో యూ షుడ్ రీవర్క్ అండ్ రీసబ్మిట్ దిస్ థీసిస్ ఆఫ్టర్ 6 months. ఐ అగ్రీ విత్ డాక్టర్ జయలక్ష్మి. ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ. ప్రొఫెసర్, మీరు మనసులో ఏదో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇట్స్ సింప్లీ అన్డెమోక్రటిక్ అండ్ ఇన్హ్యూమన్. వ్యక్తిగత ప్రతీకారాలకి ఈ వేదికను వాడుకోకండి. అతని 4 సంవత్సరాల కఠిన శ్రమని 4 మాటల్లో మీరు అవమానించారు మేడం. జయలక్ష్మి అధికార దుర్వినియోగం నశించాలి. శివకుమార్కి న్యాయం జరగాలి. పక్షపాత ధోరణి నశించాలి. శివకుమార్కి తప్పకుండా న్యాయం జరిగి తీరాలి. సెంటిక్స్ లో పాలిటిక్స్ చేసే వాళ్ళని బహిష్కరించాలి. శివకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి సర్వాధికారం నశించాలి. జయలక్ష్మి అధికార దుర్వినియోగం నశించాలి. శివకుమార్కి న్యాయం జరిగి తీరాలి. జయలక్ష్మి దౌర్జన్యం నశించాలి. శివకుమార్కి న్యాయం జరిగి తీరాలి. శివకుమార్కి న్యాయం జరగాలి. సెనటిక్స్ లో పాలిటిక్స్ చేసే వాళ్ళని బహిష్కరించాలి. పక్షపాత ధోరణి నశించాలి. లేదు, నా మనసు విరిగిపోయింది. అన్నిటినీ వదిలేద్దాం అనుకుంటున్నాను. శివ, ఏం నువ్వు మాట్లాడేది? అంతా సర్దుకుంటుంది. ఏయ్, అలా జరుగుతుందని నాకు అనిపించడం లేదు. నువ్వు టెన్షన్ అవ్వకు. సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంటే నువ్వు ఇక్కడికొచ్చేయి. మనం ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు. ఇక నువ్వు అనవసరంగా ఆలోచించుకో, బయలుదేరి వచ్చేయి. సరే, తర్వాత ఫోన్ చేస్తాను. శివ, ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. నిన్ను సస్పెండ్ చేసినట్టు నోటీస్ అంటించారు. నువ్వు డాక్టర్ జయలక్ష్మిని హెరాస్ చేశావని కారణం చెప్పారు. 6 months నిన్ను సస్పెండ్ చేశారు. ఆ పీరియడ్లో నువ్వు క్యాంపస్లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పారు. నువ్విప్పుడు ఏం చేస్తావు? శివ, థీసిస్ వాల్యుయేషన్ రిజల్ట్ వచ్చింది. అన్ని సబ్జెక్టులోనూ టోటలీ పాజిటివే. అరే, ఏమైంది వీడికి? ఏం కావాలి నీకు? ఇప్పుడు అందరూ చెప్పండి. నేను ఎలా చెప్తే అలాగే చెప్పాలి. ఏంటి? ఆ ఆ ఏంటి అలా చెప్తారు? గట్టిగా చెప్పండి. ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఊ ఊ ఊ ఏ
కలిపి చెప్పండి, అందరూ చెప్పాలి. ఏంటి చెప్తారు కదా? ఏంటే ఏమంటున్నావు? అలాగా ఇలాంటి వంకలేవి నా దగ్గర చెప్పొద్దని చెప్పు. డబ్బులు సరిగ్గా ఇవ్వలేదంటే నరికేస్తానని చెప్పు. ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నాకేం భయం లేదని వాడితో చెప్పు. హ, ఎంతకైనా తెగిస్తాను నేను. వాడు నా గురించి ఏమనుకుంటున్నాడే? వాడు అంతు చూడకుండా వదలను. ఇంకో విషయం, నువ్వు పడుకునేటప్పుడు తలుపులన్నీ బాగా వేసుకో. ఏమిటి, అర్థమైందా? హలో, నేను వచ్చేసాను. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తాను. సరే. ఆ, ఏం కావాలి సార్? ఒక టీ ఇవ్వండి. ఏ లేవండి అయ్యా, లేవండి. అయ్యో వద్దు, పర్వాలేదు. అదిగో అటు చూడండి, బండి వచ్చేసింది. ఆపు ఆపు ఆపు. ఇక్కడే. ఆడవాడు ఎవరు మాకు అవసరం లేదు. ఒక 5 మొగాళ్ళు ఉంటే చాలు. వాళ్ళు ఎక్కండి. ఎక్కండి, త్వరగా ఎక్కండి. త్వరగా ఎక్కవయ్యా. ఎక్కండి. ఎవరు చురుకలేరు, మందకొడిగా ఉన్నారు. రండి. బండి తీరా. శివ, దా కూర్చో. ఇదే నేను వర్క్ చేస్తున్న పిగ్ ఫామ్. ఈ హోటల్లో అటువంటి గొడవలు ఏమి ఉండవు సార్. మీరు ఎప్పుడైనా తీసుకురావచ్చు. పోలీసులు మాకు నేను తర్వాత ఫోన్ చేస్తాను సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం కావాలమ్మా? రూమ్ కావాలి. సింగిలా డబులా? సింగిల్. సింగిల్ అంటే సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ఉన్న సౌకర్యాలు చాలు. రెంట్ ఎంత? 250. మ్, సార్ అడ్రస్ రాయండి. ఇదిగోండి కీస్. నేను ఇప్పుడే వచ్చేస్తాను, 10 నిమిషాలు వెయిట్ చేయి. సార్ సార్, నేను వస్తాను, నన్ను అక్కడ డ్రాప్ చేయండి. ఏమిటమ్మా నువ్వు ఏంటి మధ్యలో? సార్ అలా అంటారు? శివ, ఇక్కడ సౌకర్యాలు తక్కువగా ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఇదిగో ఇది ఉంచుకో. ఏయ్, ఓకే. సార్ కీ. సెకండ్ ఫ్లోర్ సార్. బుక్ తీసి చూడు. నిన్న పంపించిన మన లోడ్ లిస్ట్ రావాలి. చూడు మ్, మ్. చూడు. డేవిడ్ గారు, ఆ డిస్పాచ్ ఫైల్ ఏమైంది? డిస్పాచ్ ఫైల్ అక్కడ ఉంటుంది చూడు. ఎక్కడా? అదిగో ఆ పసు ఫైల్ పైన ఉంటుంది. స్నేహ మేడం, జిఎం మిమ్మల్ని పిలుస్తున్నారు. మ్. ఓయ్, నువ్వు లెక్కలు చూస్తున్నావా, నన్ను చూస్తున్నావా? నేనేం చూడలేదు. అయ్యయ్యో. సీత, నిన్న టీవీలో ఎలిమినేషన్ రౌండ్ చూసావా? లాస్ట్ రౌండ్ లో వినోద్ అవుట్ అయ్యాడు కదా. అతనెంతో ట్రై చేశాడు. ఆఖరి నిమిషంలో ముసల్దొచ్చి అంతా చెడగొట్టింది. పాపిష్టి ముసల్ది. మీరిద్దరూ సీరియల్స్ చూస్తారు కదా? అవును. అంటే ఆ కథలే ఇక్కడ మాట్లాడుకుంటున్నారా? ఛే, పని చేయడానికి వచ్చారా, కబుర్లు చెప్పడానికి వచ్చారా? మేడం ఫైల్ దొరికిందా? ఎప్పుడు చూడు సీరియల్ గొడవలే. ఛే.
ఎవరికో ఏదో అయిందని వీళ్ళకి దిగులు. డేవిడ్ నిన్న ఇచ్చిన పని అయిపోయిందా? నేను ఒంటరిగా ఎన్ని పనులు చేయగలను? ఓ ఇక్కడ ఉన్న పనులన్నీ నేనే చేయాలి. ఎన్ని లోడ్లు వచ్చాయో ఎన్ని లోడ్లు వెళ్ళాయో చూడాలి. మొత్తం ఆల్రౌండర్ గా అన్ని పనులు నేనే చేయాలి. మధ్యలో ట్రేడ్ యూనియన్ గొడవ ఒకటి. కానీ ఈ రోజే నిజంగా భయపడిపోయాను. ఉప్పాడలోనూ తిరుపతిలోనూ జరిగిన విషయాలు చదివిన తర్వాతే నాకు అర్థం అయ్యింది. డేవిడ్ వీళ్ళు సవ్యంగానే పనిచేస్తున్నారు, నువ్వే అనవసరంగా టెన్షన్ అయిపోతున్నావు. అయ్యో, మేడం వచ్చిన స్పీడ్లోనే వెళ్ళిపోయారు. ఇంతకీ ఫైల్ దొరికిందా లేదా? దొరుకుంటుంది. డీటెయిల్స్ సంబంధించి ఆ ఫామ్ ని మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్నేహ, ఈవిడ సిస్టర్ మేరీ వెటనరీ కాలేజ్ నుంచి వచ్చారు. తీసుకెళ్లి మన ఫామ్ ని చూపించు. Oh. సిస్టర్ మీరు వెళ్ళండి. ఓకే ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. త్వరగా రండి, వెళ్దాం. ఎలా ఉంది సిస్టర్? బ్యూటిఫుల్. ఇది ఇండియాలోనే ఎంతో అప్డేటెడ్ గా ఉన్న పిగ్ ఫామ్. తెలుసు, అందుకే ఈసారి స్టడీ టూర్ ఇక్కడే ఫిక్స్ చేశాను. ఇక్కడ పందుల్ని మాత్రమే కాదు, కోళ్లు కుందేళ్లను కూడా పెంచుతున్నారు. మీరు కావాలంటే అక్కడ ఫోటో తీసుకోవచ్చు. ఎక్కడ? అటు చూడండి. అవన్నీ తీయండి. స్నేహ, ఎవరు వీళ్ళంతా? వెటర్నరీ స్టూడెంట్స్. ఓ ఎస్, ఐఎమ్ సిస్టర్ మేరీ. నేను డాక్టర్ డానీ. నైస్ టు మీట్ యు. నమస్కారం. అవును, నీ పేరేంటి? ఝాన్సీ. స్వీట్ నేమ్. దెన్ కమాన్, నేనే అంతా చూపిస్తాను. అయితే నేను ఆఫీస్కి వెళ్ళనా? నో స్నేహ, నువ్వు కూడా నాతో రావాలి. రండి. వీళ్ళంతా వస్తున్నారని నాకు ముందే చెప్పుంటే నేను కూడా నీకు హెల్ప్ చేసేవాడిని కదా. పర్వాలేదు, రండి. ఇవన్నీ నాకు మంచి మిత్రులు. ఏంట్రా పడుకున్నావా? వీటిని ఎందుకు పెంచుతున్నారంటే మంచి కండగల మాంసాన్ని ఇస్తాయి. మెచ్యూర్డైన ఒక మేల్ పిగ్ 300 నుంచి 400 కేజీలు బరువు ఉంటుంది. ఫీమేల్ పిగ్ యావరేజ్ వెయిట్ 220 కిలోస్ నుంచి 320 కిలోస్ ఉంటుంది. ఏమయ్యా, వాటికి ఆహారం పెట్టడం పూర్తవ్వలేదా? పెట్టాను సార్. నువ్వు వెళ్ళు. ఇది మీడియం సైజ్ వైట్ పిగ్. ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్ కి ఇది బాగా అడ్జస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ బక్షియా పిగ్. దీని నేటివ్ ప్లేస్ ఇంగ్లాండ్. వీటికి కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. దీంతో బేకన్ చేస్తే చాలా బాగుంటుంది. సిస్టర్, ఇంకా చాలా ఏరియా కవర్ చేయాల్సి ఉంది. మీరు నడిచొచ్చే కష్టపడద్దు. స్నేహ, నువ్వు సిస్టర్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపో. స్టూడెంట్స్కి ఇదంతా నేను చూపిస్తాను. నో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. అయితే మీకు మ్యాజిక్ చూపిస్తాను, చూడండి. తిమ్మనా, సార్. నువ్వు ఆ చిన్నాన్ని ఇలా తీసుకురా. అలాగే సార్. ఇదిగో తిను. తిను 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 తినరా. పద పద పద. హై హై. అదిగో చిన్న వచ్చేసాడు. సిస్టర్, వీటన్నిటిని చూసిన తర్వాత మీకేమైనా అర్థమైందా? లేదంటే చెప్పండి, నేను చెప్తాను. ఇక్కడ ఉన్నవన్నీ ఆడపందులు. ఇప్పుడు ఇవన్నీ బాగా హీట్ మీద ఉన్నాయి. విషయం ఏంటంటే ఇవి మగపంది తోడు కోసం ఎదురు చూస్తున్నాయి. తెమ్మనా సార్, ఇలారా, దాన్ని పంపించు. అలాగే. వెళ్ళి 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 లోపలికి వెళ్ళి. చూడండి, ఇక్కడ మీకు ఒక మంచి లెసన్ అర్థం అవుతుంది. హైయర్ స్టడీస్కి ఇది మీకెంతో యూస్ఫుల్గా ఉంటుంది. చాలు చాలు, ఇక పదండి, వెళ్దాం. మీరు పదండి, రండి. ఏవయ్యారు స్టూడెంట్స్? అయితే నేను వెళ్ళిరానా? వెళ్ళు. ప్రవీణ్, శివ నా బెస్ట్ ఫ్రెండ్. యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తుండేవారు. మధ్యలోనే అక్కడి నుంచి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆయనకి ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం అతనికి ఉద్యోగం చాలా అవసరం. ఏదైనా ఉద్యోగం నీ ఆఫీస్లో ఉంటే. సారీ స్నేహ, ఇక్కడ వేకెన్సీస్ ఏం లేవు. ఆల్రెడీ ఉన్నవాళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. నువ్వు దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. ఇట్స్ ఓకే, నేనుంటాను. అయ్యో శివ, నువ్వు టెన్షన్ అవ్వకు. నేను వర్క్ చేస్తున్న ఫామ్కి యూనియన్ హెడ్ మా నాన్నే. నీ ఉద్యోగం కోసం నేను ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంత చదువుకున్న వాడిని ఫామ్కి ఎలా పంపిస్తావని ప్రవీణ్కి ఫోన్ చేశాను. నాకిప్పుడు ఈ ఉద్యోగమనే కాదు, ఏ ఉద్యోగమైనా పర్వాలేదు.
రీసెర్చ్ని మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం కూడా లేదంటే నేను మేనేజ్ అవ్వడం కష్టమే. ఇంట్లో పరిస్థితి కూడా బాలేదు. నాన్నగారితో నేను ఏమీ చెప్పలేదు. దిగులు పడకు శివ, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు కాఫీ తాగు. రేపే వచ్చి జిఎంని కలువు. ఉమ్. మ్మ్. మ్మ్. తెలుగు భాషలో పిహెచ్డి గొప్పే. స్నేహ, ప్లీజ్ కమ్ ఇన్. లుక్ మిస్టర్ శివకుమార్, నిజం చెప్పాలంటే ఇక్కడ వేకెన్సీస్ లేవు. శేఖర్ మాకు కావాల్సిన వారు. ఆయన చెప్పడం వల్లే నేను ఇక్కడ అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బట్ వన్ మోర్ థింగ్, ఇట్స్ ఎ టెంపరీ పోస్ట్, ఓకే? సార్. స్నేహ, ఇతన్ని పర్చేస్ సెక్షన్కి తీసుకువెళ్ళు. ఓకే సార్. ఓకే మ్యాన్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. పద. ఇప్పుడు హ్యాపీయే నేను కదా? ఇబ్బంది పెట్టాను కదా. భలేవాడివే. హాయ్ స్నేహ, యు ఆర్ లుకింగ్ గుడ్. హూ ఇస్ దిస్? తను శివ, నా ఫ్రెండ్. ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యాడు. శివ, ఈయన డాక్టర్ డానియల్, ఇక్కడ మెడికల్ ఇన్ఛార్జ్. హలో సార్. ఓకే స్నేహ, బాయ్. ఈయన మనిషి అదో రకం, నసకేసు. ఆయిల్ కంపెనీలకి ధర నిర్ణయించే అధికారాన్ని ఇవ్వగానే మేము ఎదిరించాం. ఇప్పుడేమైంది? ధరలు మండిపోతున్నాయి. ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతూనే ఉంది. ఇక అన్ని వస్తువులు పెరుగుతాయి. అవును, అన్ని పెరిగిపోతున్నాయి. తను శివకుమార్, నా ఫ్రెండే. ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యాడు. హలో, ఈయన కేశవ్, తన నిర్మల, తన అశ్వతి. ఈయన డేవిడ్, మన ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ. ఆలస్యం చేయొద్దు, ఈ రోజు మెంబర్షిప్ తీసుకోండి. ఏమంటారు? ఆయన ఇప్పుడే కదా జాయిన్ అయ్యారు, కొద్ది రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వు. అన్నట్టు డేవిడ్ గారు, ప్రస్తుతం శివని మీ కాటేజ్ లోనే ఉండనివ్వండి. నిక్షేపంగా ఉండవు, దానికే సమస్య. శివ గురించి మిగిలిన డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. రా శివ. వస్తాను సార్. కుర్రాన్ని చూస్తుంటే చాలా డీసెంట్ అనే అనిపిస్తోంది. నువ్వు వచ్చిన కొత్తలోనూ నాకు అలాగే అనిపించింది. అనిత గారు, ఈయన శివకుమార్. హలో. హలో. ఇదే నీ చైర్. నాకు కొంచెం పనుంది, నువ్వు సంతోషంగా పని చూసుకో. తట్టి బాటిల్ పగలగొట్టేయకు. ఈ మూత తెరవాలంటే ఏం చేయాలి? ఈ బాటిల్ కొనుక్కొచ్చేటప్పటికి నేను పడ్డ బాటిల్ నాకే తెలుసు. కొంచెం కొంచెం ఎవరికి ఎంత పోయాలో నాకు కొత్తగా నేర్పించుకో, నాకు బాగా తెలుసు. సర్లే సర్లే, పోయి. శివ, నువ్వు కూడా వచ్చి ఓ పెగ్గేసుకోవయ్యా. అయ్యో, రావయ్యా. ఏంటి తాగవా? నాకు అలవాట్లేదు. అయితే ఓకే, నువ్వు బయలుదేరు. అయితే మొత్తం మేమే కొట్టేస్తాం. ఈ రోజు ఒక్క చుక్క వదలకుండా మొత్తం తాగేయాలి. ఇవ్వగానే డుబుక్కుమని మింగేయకూడదు, హై రేంజ్ స్టైల్లో తాగాలి. అలా తాగితేనే కిక్ ఎక్కుతుంది. నువ్వు చెప్పినట్టు తాగడం నాకు అలవాటు లేదు. నేను మెల్లిగానే తాగుతాను. నాకు నచ్చదు. ఎప్పుడైనా మందు కొడితేనే ప్రశాంతంగా ఉంటుంది. అవునవును, జీవితంలో మనం ఇంకా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. Cheers. లేదు, వాళ్ళు కిందున్నారు, డ్రింక్స్ తీసుకుంటున్నారు. స్నేహ, మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పు లక్ష్మి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎందుకని ఫోన్ తీయలేదు? ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఇంట్లో ఉన్నావా? ఏయ్, వింటున్నావా? వింటున్నారు. నువ్వు ఈ పని ఎందుకు చేసావు? నాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి శివ? రీసెర్చ్ కంప్లీట్ చేయవా? మిగతా విషయాలు వదిలే. నువ్వు మేడంని కలిసి అపాలజీ చెప్పు. ఒక్కసారి అడగడం వల్ల నువ్వేమీ నష్టపోవు. తర్వాత ఫోన్ చేస్తాను. త్వరగా దించండి. కొంచెం చెయ్యవు. అయిపోయింది సార్. హలో, ఒక నిమిషం. ఇందులో 250 అని ఉంది, కానీ లోడ్ 200 మూట్లే ఉన్నాయి. అదేం లెక్క? నాకు తెలియదు సార్. అరే,
తెలియదంటే ఎలాగండి 50 మూటలు తగ్గాయి. లెక్కలన్నీ సరిగ్గానే ఉంటాయండి. మీరు బిల్లులు లెక్కలు మాత్రం చూడండి. లెక్కలు సరిగ్గా ఉంటుంది. లెక్కలు సరిగ్గానే ఉంటాయండి, లేకపోయినా సరిపెట్టుకోవాలి. నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. ఏమిటయ్యా నువ్వు ఇందులో రాసింది? 4 ముక్కలు చదువుకున్నావు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా రాస్తావా? పర్చేజ్ బిల్ లెక్కలు, స్టాక్ రిజిస్టర్ 2 టాలీ అవట్లేదు. సార్ నేను లోడ్ కరెక్ట్గా చెక్ చేసే రాశాను సార్. లోడ్లో లోపం ఉంది, అందుకే ఇక్కడ టాలీ అవ్వలేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ బ్లడీ ఎక్స్ప్లెనేషన్స్. సి దిస్ ఇస్ ఏ లిమిటెడ్ కంపెనీ. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నువ్వు వాటన్నిటిని మార్చాలని ప్రయత్నించకు. యు గాట్ ఇట్? నేనేం మార్చాలని చూడలేదు సార్. లెక్క హలో. కరెక్ట్గా. ఓవర్ స్మార్ట్ అవ్వాలనుకోకు. అంటే లీడర్ ఉండగా శిష్యులు ముందుకు రాకూడదు. అర్థమైందా? నువ్వు వెళ్ళొచ్చు. ఆగు, నువ్వు అలా వెళ్ళిపోతే దీన్ని ఎవరు తీసుకెళ్తారు? సారీ సార్. ఇదిగో, జీతానికి సరిపడా పని చేస్తే చాలు. అర్థమైందా? మన దగ్గరే నాటకాలు, పెద్ద దిగొచ్చాడు. మ్మ్. నేను మీకు ఇందాకే చెప్పాను కదా సార్, ఇక్కడ లెక్కలేని తిరకాసుగానే ఉంటాయి. యజమాని ఎక్కడో ఉన్నాడు, బిజినెస్ బాగుండాలని ఆయన కూడా కోరిక ఉండాలి కదా. ఆయనకి అది లేనప్పుడు మనం ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం ఉండదు. అయినా మనసాక్షికి విరుద్ధంగా ఎలా? మనసాక్ష మట్టిగడ్డ. పాపం అవి ఇన్నేళ్లుగా ఈ విధంగానే లక్షలు మోసం చేసి సంపాదిస్తున్నారు. హే, 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 హే. కావాలంటే తాకి చూడండి. ఇది భయపడకండి. ఇవి మనుషుల్లాంటివి కాదు, ఎంతో ప్రేమ చూపిస్తాయి. తాకి చూడండి. ఏయ్. ఆహా. నేను ఒకటి అడగచ్చా? నువ్వు ఏమడిగినా నేను ఇవ్వను. ఇక్కడ కూర్చొని తాగకూడదు. సరే, లోపల తాగుతాను. మా నాన్న చూస్తే పెద్ద గొడవ అవుతుంది. నేనెవరికి భయపడను. త్వరగా తాగి ఇక్కడి నుంచి చావు. ముందు నువ్వు పోరా. పెద్ద హింస అయిపోయింది. పెద్ద చెప్పొచ్చాడు. సార్, ఈరోజు ఉదయాన్నే మొదలెట్టారా? మీరెక్కడికి బయలుదేరుతున్నారు సార్? నేను ఊరికి వెళ్తున్నాను. అలాగా, వెళ్ళొస్తాను. ఒక నిమిషం. ఇది మీ భార్య బిడ్డలకి ఇవ్వండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఇచ్చేయండి, నేను నా భార్యకి ఇచ్చుకుంటాను. పర్వాలేదు, మీ అమ్మగారికి నాన్నగారికి ఇవ్వండి. అర్థమైందా? తెమ్మన్న ఇచ్చాడు అని చెప్పండి. ఎవరు? తెమ్మన్న అని చెప్పండి. అలాగేనండి. కొత్తగా వచ్చిన సారు చాలా మంచి మనిషి. ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, ఇక ముందు కూడా చేసుకోరు. మంచి మాస్టారు, మంచి మాస్టారు. పోరా నీ యాంకమ్మా. పెద్ద గదం ఇస్తున్నాడు. నేనే పోతాను. పరందామా శ్రీకృష్ణ భక్తవత్సల. అమ్మడు, ఎవరో చూడు. నువ్వా శివ? రా. లేదు, అంత టైం లేదు. నేను ఊరికి వెళ్తున్నాను. ఏదో అర్జెంట్ అని చెప్పి అక్క ఫోన్ చేసింది. ఈ రోజు నైట్ బస్ ఎక్కానంటే తెల్లారి దిగిపోతాను. లీవ్ లెటర్ రాజేష్తో పంపించాను. ఇప్పుడు నేను వచ్చింది, నాకు 1000 రూపాయలు ఇవ్వగలవా? ఓ, దానికేముంది, రా. ఓహో, నువ్వా శివకుమార్? రా, ఇలా కూర్చో. అమ్మాయ్యా, నేను టీ తీసుకొస్తాను. నీ ఉద్యోగం ఎలా ఉంది? బానే ఉంది సార్. నువ్వెక్కడికో వెళ్తున్నట్టుగా ఉన్నావు. ఊరికి వెళ్ళొద్దామని బయలుదేరాను. ఏమిటంత అర్జెంటు? తెలీదు, అర్జెంటుగా రావాలని అక్క ఫోన్ చేసింది. ప్రమోషన్ దొరికి ఛాన్స్ ఉంది, నేను చూసుకుంటానులే. మిగతా యూనియన్స్లో ఈ మధ్య కొంతమంది పిచ్చి వెధవలు తయారయ్యారు. లేదంటే నీ పని ఎప్పుడో పూర్తయ్యేది. తీసుకో. అయ్యో, అది వితౌట్ నాన్నకి. షుగర్ ప్రాబ్లం వస్తే ఇంతే. ఏం చెప్తాం శివ, ఒకప్పుడు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కొంతమందికే ఉండేది.
నువ్వు ఎన్ని రోజులు లీవ్ అప్లై చేసావు? 3 రోజులు. ఈ మధ్య కుర్రాళ్ళకు ఉద్యోగంలో జాయిన్ 3 రోజులకే లీవ్ అప్లికేషన్ పెడుతున్నారు. లేదండి, అక్క అర్జెంట్ అని ఫోన్ చేసినందువల్లే నేను నాన్నూరికే అన్నారులే. ఓకే సార్, నేను ఇప్పుడే కదా వచ్చావు, కూర్చో. లేదు, బస్సు మిస్ అవుతుంది. నాన్న, నేను తన్ని డ్రాప్ చేసి వస్తాను. రా. వస్తాను సార్. వెళ్దామా? చూడు శివ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటి? నీకున్న ఈ అవసరం లేని కమిట్మెంట్స్ అంత మంచిది కాదు. నువ్వు నన్నే అంటున్నావా? నేను నీ తప్పు పట్టడం లేదు, నీ శ్రేయస్సు కోరే చెప్తున్నాను. చూడు, ఫామ్ నువ్వు అనుకున్నట్టు ఉండదు. ఈ ఫామ్ అండర్ గ్రౌండ్లో కొన్ని గోడుపుటానులు జరుగుతున్నాయి. ఒక లిమిట్ దాటితే నేను నీకు సపోర్ట్ చేయలేను. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? ఇబ్బంది పెట్టడమా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? సరే, వెళ్ళగానే ఫోన్ చెయ్యి. బస్సు వచ్చే వరకు వెయిట్ చేయమంటావా? వద్దు, నువ్వు వెళ్ళు. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. నేను వెళ్ళా? అక్క, అరే శివ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఇంటికి వస్తావా లేక? సరే ఉండు, వస్తాను. రాజీ, నువ్వు చూస్తూ ఉండు, ఇప్పుడే ఇంటికి వెళ్ళొస్తాను. పద. ఏంటక్క అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? మీనాకి 2-3 సంబంధాలు వచ్చాయి. నాన్న లెటర్లో రాశారా? కానీ తను దేనికి ఒప్పుకోవడం లేదు. తనెవరినో ప్రేమిస్తున్నట్టుంది. తను ఫ్యాకల్టీగా పనిచేస్తున్న కంప్యూటర్ సెంటర్ ఓనర్ నాడే, అదే రఫీ. రఫియా? అవును, వాడే. కథ చెప్పకుండా నెంబర్ చెప్పండి. 88-462. ఓకే 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 ఓకే. ఒరే, ఒకసారి గుడికొచ్చి వెళ్ళరా. నాకు కొబ్బరికాయలు కూడానికే టైం సరిపడం లేదు. నేను ఎక్కడికి గుడికి వస్తానండి? నా టైం అలా ఉందో, ఏం చెప్పమంటారు? సారీ, నీకు ఎన్నిసార్లు చెప్పాను వచ్చి కొబ్బరికాయలు దించమని? నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తా. నిన్నెప్పుడు అడిగినా ఇలాగే చెప్పి దాటేస్తున్నావు. నేనేం చేయను, నేను చాలా బిజీగా ఉన్నాను. మరి ఈ ఊరు నిండా కొబ్బరి చెట్లే. కొబ్బరికాయలు కూడా నేను ఒకటి తప్ప ఎవరూ లేరు. మీ ఇంట్లో 2 చెట్లుగా ఉన్నాయి, అందులో కాయలే లేవు. నెక్స్ట్ వీక్ వస్తానులే. సార్ వస్తానండి. ఏంటిది సిగ్నల్ రావట్లేదు? కొబ్బరి చెట్టు ఎక్కి మాట్లాడదాం. తాతయ్య, బంగారు తల్లి రా. ఈరోజు ఏం తిన్నావు? ఇడ్లీ. ఇడ్లీలు తిన్నావా? ఎన్ని తిన్నావు? ఒకటి. వెరీ గుడ్. బుద్ధిగా స్కూలుకు వెళ్ళి చక్కగా చదువుకోవాలి, అర్థమైందా? పద, బయలుదేరదాం. మావయ్య, నా బంగారు తల్లి. టైం అయిందా నీకు? 9 అయిందిగా, దీన్ని స్కూల్లో వదిలేసి వెళ్తాను. టిఫిన్ తిన్నావా? ఇదిగో. ఎంత బలవంతం చేసినా ఒక ఇడ్లీయే తింది. ఏం పెట్టినా తిందు, చూడు ఎలా చిక్కిపోయిందో. బాగా తింటేనే కదా పెరుగుతావు. అనయ్య, మేము వెళ్ళొస్తాం. సరే, టాటా. బాయ్ బాయ్. బాయ్. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు రాత్రి బస్సుకు బయలుదేరావా? లేదు, కొంచెం చదువుకోవాల్సి ఉంటే తెల్లారేక బయలుదేరాను. వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో. మీరు టిఫిన్ చేశారా? చేశాను. నీ చదువు ఎలా సాగుతుంది?
అన్నట్టు మీనా విషయం నువ్వు వినే ఉంటావు. అక్క చెప్పింది. నేను ఇంతవరకు తన్నేమీ అడగలేదు. నువ్వు వచ్చాక మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళకి కులమతాల పట్టింపులు లేవు. కానీ నువ్వు ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూడు. అతను నీతో స్కూల్లో చదువుకున్నవాడే కదా. నేను మాట్లాడతాను. ఇక పెద్దదాని విషయం, వాళ్ళ ఆయన గురించి ఏ కబురు లేదు. ఫారెన్లో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారంటోంది. ఎవరైనా ఎంపీ రికమెండేషన్తో సెంట్రల్కి లెటర్ పంపిస్తే ఎంబసీ ద్వారా వెతికించవచ్చని అందరూ చెప్తున్నారు. ఆ రూట్లో ప్రయత్నం చేద్దామా? అలాగే. అసలు బ్రతుకున్నాడో చనిపోయాడో కూడా తెలియకుండా ఇంకా ఎన్ని రోజులు నా కూతురేలా మనం బాధపడతామని తను బయటికేమీ తెలియనివ్వటం లేదు. లోపల ఎంతో కృంగిపోతోంది. అది నాకు తెలుసు. సొసైటీ నుంచి 3-4 సార్లు నోటీసులు వచ్చాయి. అతి త్వరలోనే వచ్చి జప్తు చేస్తామని చెప్పారు. ఏం చేయాలో ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదురా. నీ చదువు అయిపోయి మంచి ఉద్యోగం దొరికే వరకు నాకు ఈ తిప్పలు తప్పవనుకుంటాను. మాధవి గారు మా అందరికీ కావలసిన వారు. నేను ఈరోజు బ్యాంకులో పనిచేస్తున్నానంటే అందుకు కారణం వారే. ఇప్పుడు ఆయనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరితే నేనేం చేయను? పార్టీకి సంబంధించిన విషయాల్ని అప్పటికప్పుడే నిర్ణయించడం మాకు అలవాటు. కానీ మాధవి గారు ఏం చేశారో తెలుసా? అనవసరంగా ఉద్యమానికి దిగారు. ఇటువంటి విషయాలు చేస్తే పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదు. సార్, నేను మీరు పంపించిన నోటీస్ గురించి మాట్లాడదామని వచ్చాను. దాని గురించే చెప్తున్నాను. జప్తు చేసే విషయంలో నాకు ఎటువంటి ఇంట్రెస్టూ లేదు. కానీ నేనొక్కడిని ఏం చేయగలను? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించిన విషయం ఇది. ఏంటి సార్, ఆ లోన్ విషయం ఇంకోసారి. ఆల్రెడీ చెప్పాను కదా, నీకున్న 20 సెంట్ల స్థలానికి అంత ఎక్కువ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం కుదరదయ్యా. అలా మాట్లాడకండి సార్. నర్సింగ్ కోర్స్ చదవాలని మా అమ్మాయి ఎంతగానో ఆశపడుతోంది. చూడు, అవన్నీ ఉన్నవాళ్ళు చదవాల్సిన చదువులు. నువ్వు నీ కూతుర్ని టీచర్ ట్రైనింగ్కో టైలరింగ్కో పంపు. చూడండి, ఇయర్ క్లోజింగ్కు ముందు కొంచెమైనా అమౌంట్ కడితే నా సొంత రిస్క్తో యాక్షన్ తీసుకోవడం వాయిదా వేయిస్తాను. ఏంటి, డబ్బు కడతారుగా? నేను ప్రయత్నిస్తాను సార్. సార్, ఏంటయ్యా నాతో మాట్లాడి ఏ లాభం లేదు. జాబ్ వీసాకి 10 lakhs పే చేయాలి, 5 lakhs హైయర్ స్టడీస్కి ఇన్వెస్ట్ చేయాలి. స్టడీ అంటే వర్క్ విత్ స్టడీ మెథడ్. అది ఒక చిన్న అడ్జస్ట్మెంట్. పేరుకే ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలి, తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండాలి. విత్ ఇన్ 6 months మనం అక్కడ సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు. అంటే మనం బ్రిటిషర్స్ని మోసం చేయబోతున్నాం అన్నమాట. కూర్చో కూర్చో, ఒక్క నిమిషం. నో, ఏం భయం లేదు. ఇలాంటి కేసులు నేను ఎన్ని టేకప్ చేస్తుంటాను. మీరు తినగా ఇక్కడికి రండి, అన్నీ వివరంగా అర్థమయ్యేలా నేను చెప్తాను. ఓకే, ఓ ఫోన్ చేసి బయలుదేరండి. ఓకే, సరే ఉంటాను. చెప్పరా, ఎప్పుడొచ్చావు? ఈరోజు పొద్దునే. నేను నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. 10th class ఎగ్జామ్స్లో నీ పేపర్ చూసి నేను రాస్తుంటే టీచర్ నన్ను బయటకు పంపలేదంటే ఒకవేళ నేను ఈ పొజిషన్కి వచ్చుండేవాడిని కాదు. అవును, నువ్వేదో రీసెర్చ్ చేస్తున్నావని విన్నాను. మన తెలుగు భాష గురించి. మన తెలుగు భాష ఏంట్రా, నువ్వు ఇంకా ఇలా ఉన్నావు? రే, ఈ కాలంలో ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. నువ్వు అది వదిలేసి నాతో రా. నేను CBSE స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా నవ్వుతున్నావు? రే, ఈ దేశంలో మనం డబ్బు సంపాదించాలంటే 4 మార్గాలు ఉన్నాయి. విద్యాభ్యాసం, ఆరోగ్యం, భక్తి, తర్వాత రియల్ ఎస్టేట్. నువ్వు నాతో కలిసి చూడు, ఎడ్యుకేషన్ బిజినెస్లో మనం అద్దరు కొట్టేయచ్చు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంది. ఓ, ఏం ఉద్యోగం? హై రేంజ్లో గ్రేట్ వే పిగ్ ఫామ్లో. ఓహో, పిగ్ మ్యాన్ అను. సంతోషం. సరే, అది అలా ఉంచు. నీకు మ్యారేజ్ అయిందా లేదా? లేదు. నా వరకు మ్యాటర్ క్లియర్ అయిందనే చెప్పాలి. చాటింగ్లోనే మా పరిచయం అయింది. 10-15 ఏళ్లుగా తను ఫ్యామిలీతో గల్ఫ్లో ఉంటోంది. లాస్ట్ మంత్ నేను వెళ్ళాను దుబాయ్కి. ఓపెన్గా చెప్పాలంటే అమ్మాయి గొప్ప అందగతేం కాదు, యావరేజ్ లుకింగ్ అంతే. నేను అదేం పట్టించుకోను. మనకి కావాల్సినంత ఆస్తుంది వాళ్ళ దగ్గర. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నాకు ఎంగేజ్మెంట్ ఉంటుంది. నీకు ఫోన్ చేస్తానులే. సరే, అయితే నేను బయలుదేరుతాను.
ఏంట్రా వెళ్తున్నావా? నువ్వు నీ పని కానివ్వు. ఆ, అరే అన్నట్టు నీకు చెల్లెలు ఉంది కదా, మీనా. షీఈ్ వెరీ స్మార్ట్. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ తనంటే బాగా ఇష్టం. ఆ, నర్సింగ్ కోర్సు బోరే. నేను ఏరోనాటిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏరోనాటిక్స్ చాలా రిస్కే. అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? బా, ఎప్పుడు చూసినా చదువు బోర్ కొట్టట్లేదు. ఏ, ఇప్పుడు మనం ఇద్దరం సినిమాకి వెళ్దామా? ఓకే. అక్క, ఆ? నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఆయన కలిసావా? ఏమన్నారు? డబ్బు వసతులు వచ్చిన తర్వాత కొంతమంది మారిపోతారక్క. ఈ పెళ్లి జరగదు. మీనా, అతను నువ్వు అనుకున్నట్టుగా లేడు. అతనికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అమ్మాయి గల్ఫ్లో ఉంది. అనవసరమైన ఆశలు పెంచుకోకమ్మా, వాడిని మర్చిపో. ఏమైంది? తనకి విషయం అర్థమయ్యేలా చెప్పాను. ఆ శివ, మన ప్రశ్న ఏదో ధరకి అమ్మేస్తే మంచిదనిపిస్తోంది. ఇప్పుడు ఈ కంప్యూటర్లు ఆఫ్సెట్లు వచ్చిన తర్వాత ప్రెస్లో పని లేకుండా పోయింది. ఎప్పుడైనా ఏదైనా పండుగ వస్తే చిన్న వర్క్ వస్తుంది. ఇంతకుముందు బస్ టికెట్లైనా వస్తూ ఉండేవి. ఇప్పుడు టికెట్ మిషన్ వచ్చిన తర్వాత ఆ పని కూడా లేదు. దీన్ని కొనడానికి ఓ పార్టీ వచ్చింది. పెద్దగా రేట్ ఎవరు అనుకో, అయినా ఎంతొస్తే అంత సొసైటీలో కడితే కొంత అప్పైనా తీరుతుంది. ఆ ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఓ ఓ ఓ. శివ, నీకు నిద్ర వస్తుందా? దీన్ని ఉదయానికల్లా కంప్లీట్ చేసి ఇవ్వాలి. అయిపోగానే బయలుదేరదాం. సార్, సార్, ఈ చైర్లోంచి కాస్త లేస్తారా? కాస్త గట్టిగా నొక్కి రుద్దమ్మా. అంతా వాళ్ళు తీసేసుకున్నారు.
శివ భోంచేయరా, బాగా ఆలస్యమైంది. నువ్వు వెళ్ళి పడుకోక, ఇది అల్మారాలో పెట్టు. తిమ్మన్నా, ఆ? ఆ, సార్ మీరా? సార్ ఊరికెళ్ళారు కదా, ఎప్పుడొచ్చారు? చేతికి ఏమైంది? ఏం చెప్పమంటారు సార్, రండి. నా టైం బాగోలేదు సార్. మిషన్ కట్టర్లోకి నా చెయ్యి వెళ్ళిపోయింది. అయ్యో, తర్వాత? తర్వాత ఏముంది, చెయ్యి 2 ముక్కలుగా అయిపోవాల్సింది. ఏదో దేవుడి దయ వల్ల అలా జరగలేదు, కానీ చాలా నొప్పిగా ఉంది సార్. అయితే కొద్ది రోజులు లీవ్ పెట్టాల్సిందే. లీవ్ అడిగాను, ఇవ్వలేదు. లీవ్ అడిగితే ఏవో అన్నారా? ఏమిటి అన్యాయం? హ, న్యాయ అన్యాయాలు మాట్లాడే ప్రయోజనం లేదు సార్. కసాయివాడు మేక గురించి బాధపడ్డా. పై అధికారులకి మనలాంటి పేదవాళ్ళ కష్టాలు అర్థం కావు. అది కాదు, ఇక్కడ పనిచేస్తున్న ఒక ఉద్యోగికి ప్రమాదం జరిగితే లీవ్ కూడా ఇవ్వరు అంటే నేను ఇప్పుడే వస్తాను. వద్దు సార్, అనవసరంగా మీరు సమస్యలు ఎదుర్కోకండి. సమస్య కాదండి, నేను న్యాయం అడగబోతున్నాను. ఇప్పుడు కూడా న్యాయం అడగలేదంటే ఇక లాభం లేదు. సార్, మీకు ఇక్కడ జరిగే విషయాలు ఏమీ తెలియవు. నా పందులు ఏడుస్తున్నాయి, పదండి సార్ వెళదాం. రేయ్, నువ్వు ఈ సెక్షన్కి ఎందుకు వచ్చావురా? లేదు, ఈయన్ని చూద్దామని. నువ్వు ఇక్కడ విప్లవం లేవదేద్దాం అనుకుంటున్నావా? లేదు, ఈయనకి చెయ్యి ఎలా ఉందో కనుక్కుందామని. ఆయన చేయి గురించి కనుక్కోవడానికి నువ్వేమైనా డాక్టర్వా? రాస్కల్, నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చి పంపించాను కదా, మరీ ఓవర్ స్మార్ట్ అవ్వద్దు. ముక్కలుగా నరికి పందులకు పారేస్తాను వేతవా. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. సార్, రండి. అర్థమైందా? జాగ్రత్త. అన్నిటికీ తెగించిన రాక్షసులు వీళ్ళు. ఇంకా వాడిని కంటిన్యూ చేయడం మంచిది కాదు. లేదు సార్, వాడు ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఈ పందుల మందలో వాడు విప్లవాన్ని లేవదీయాలి. హ్మ్? ఉన్నట్టుండి నేను ఇలా మధ్యలో వచ్చి మాట్లాడటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా కొన్ని విషయాలు నాకు చెప్పాలనిపిస్తోంది. శివకుమార్ గ్రేట్ వే పిగ్ ఫామ్లో పనిచేసిన చివరి రోజుల్లో తన డైరీలో రాసుకున్న కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. జీవితంలో కొన్ని ఉన్నతమైన లక్ష్యాలతో ఉన్న ఈ యువకుడు కొన్ని సందర్భాల్లో నిస్పృహ చెంది తడబట్టం మనం చూడొచ్చు. యూనివర్సిటీని వదిలేసిన విషయం కానివ్వండి, పిగ్ ఫామ్లో ఏర్పడిన సమస్యలు కానివ్వండి, తన కుటుంబంలో ఉన్న సమస్యలు కానివ్వండి, తను రాసిన డైరీలో మనకెన్నో కనిపిస్తాయి. శివకుమార్లో ఉన్న ప్రత్యేకమైన స్వభావం, రాజకీయ ఒత్తిడిలు ఈ యువకుణ్ణి ఈ స్థానంలోకి దిగజార్చుంటాయనిపిస్తోంది. లేదంటే మనిషి జీవితం ఇంతే అనుకుని మనకు మనమే నచ్చజెప్పుకోవాల్సి ఉంటుంది. వద్దు సార్, మేం చేసే పనులు మీలాంటి వాళ్ళు చెయ్యలేరు. నేను వెళ్ళి పెద్ద సార్ని అడుగుతాను, మీకు మళ్ళీ పాత ఉద్యోగాన్ని ఇమ్మంటాను. అదేం వద్దు తిమ్మన్నా. మరైతే మీరు ఈ పని చెయ్యొద్దు సార్. మీరు బాగా చదువుకున్నవారు, మీకు మంచి ఉద్యోగం వస్తుంది కదా. పర్వాలేదు తిమ్మన్నా, ఇది టెంపరీయే కదా. కొంతకాలం ఈ ఉద్యోగం నాకు అవసరం. అంతేకాదు, ఏ ఉద్యోగానికైనా ఓ మర్యాద ఉంటుంది. నాకు ఈ ఉద్యోగం ఎలా చేయాలో తెలియదు, మీరే నేర్పించాలి. కానీ ఒరే బుజ్జుకొండ,
బుజ్జుకొండా బుజ్జుకొండా ప్రతి పందిని నరకడానికి తీసుకెళ్తున్నప్పుడు ఈ బుజ్జిగాడిని మాత్రం ఏదో వంకతో ఆపేస్తాను. వీడిని పంపించాలంటే నాకు మనసు రాదు. వీటికి ఒక్క పూట మేత వేస్తే చాలు మన మీద ప్రేమ చూపిస్తాయి. ఈ చేతులతో పెంచి వీటిని చంపడానికి పంపాలంటే బాధగా ఉంటుంది. హై, 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 ఆ, వెళ్ళు, వెళ్ళు, ఆ, ఆ, హై, హై, హై. ఇక ఇవి ఏమాత్రం కదలలేవు. అలా చూసారా సార్, అవి తీసుకొచ్చి చెవుల దగ్గర పెడతారు. షాక్ ట్రీట్మెంట్. షాక్ ఇస్తే నొప్పి తెలియదు కదండి. అదిగో ఆ స్విచ్ చూసారా, దాన్ని కొంచెం వేయండి. నేను అయ్యగారితో ఇందాకే మాట్లాడాను. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఇక్కడ పర్మనెంట్ స్టాఫ్ కాదు కదా, అందువల్ల ఆయన జోక్యం చేసుకోరట. అవన్నీ ఉత్త కబుర్లు. వాళ్ళు తలుచుకుంటే చెయ్యొచ్చు, కానీ చెయ్యరు. ఎందుకంటే అయ్యగారు జీఎం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ జీఎం పక్కా ఫ్రాడు. ఎన్నో ఏళ్ళుగా ఈ కంపెనీలో గోల్మాల్ పనులు చేస్తున్నాడు. అందులో ఒక వాట అయ్యగారు కూడా వెళ్తుంది. అందుకే ఆయన నోరు తెరవడం లేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ బాగా తెలుసు. కానీ ఇక్కడెవ్వడూ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడ్డావు. ఎవరైనా వాళ్ళని ఎదిరించారంటే సమస్యే. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఎంతకన్నా మంచి ఉద్యోగం దొరికితే నెక్స్ట్ డే నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుతాను. నువ్వు ప్రయత్నించు. తొలి యౌవనము నందనము ఆమని కోకిల గానం, ఆవేశం పెనుకెరటం పూరించిన విప్లవ శంఖం రావు ఆ రోజు. చెలి ప్రేమలే గేయం విరజాజి గంధం, ఏది నీ ప్రాణం. చిరునవ్వులతో వెన్నెలలు ఎగిరే గువ్వలే బాల్యం. అక్షరం నేస్తంగా సాగావు ఆ రోజు, ఆబడే నీ గుడిగా తలచావు ప్రతిరోజు. గాయత్రి మంత్రంగా పలికావు పాఠాలు, పడిగంట గణగణలో జనగణమనే అయ్యావు. నీతియే శ్వాసగా సాగింది నీలు, నీ కంటి పాప అలిసేను చాలా. లాలీ లాలీ జూ. ఇక చాలించు మదనాన్ని, మారదులే ఈ సంఘం.
ఆశయాలు ఏమాయే ఆసరాగా నిలిచాయా నీ నీడ నిన్ను విడిచి వెక్కిరించి వెళ్ళిందా నీ తీపి కలలన్నీ పండే నావోనేస్తం ఓ చేదు నిజమల్లే మారిందా జీవితం శోధన వేదనే మిగిలింది చివరికి కన్నీరే నీకు కడదాక తోడు ఏది ఆనవు విధి ఆడే ఆటలలో బలి పశువే ఈ మనిషి తెలుసుకో మిత్రమా అవినీతి వ్రాసే నేను దుటి పైన అభినవ భగవద్గీత శివ ఆ? నీకోసం కాటేజ్కి వెళితే నువ్వు వాకింగ్కి వెళ్ళావని చెప్పారు. శివ, నా మాట విని తిరిగి వెళ్ళిపో. నేనే నిన్ను తీసుకొచ్చి గోతిలో దింపాను. ఇక్కడ కష్టాలు పడి నువ్వు సాధించేదేమీ ఉండదు. అదంతా ఏం లేదు. నాకు ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలి అంతే. రీసెర్చ్ కంప్లీట్ చేయలేదని నాన్నగారికి తెలిస్తే తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఎల్లుండి ఎండీ వస్తున్నారు. నాన్నగారితో చెప్పి ఆయనతో మాట్లాడమంటాను. మళ్ళీ నిన్ను ఆఫీస్లో జాయిన్ చేస్తారేమో చూస్తాను. ఉమ్. నిన్ను డ్రాప్ చేయను. వద్దు. వస్తాను. బాయ్. నువ్వేంటి ఇక్కడ? నేను ఊరికే వాకింగ్కి వచ్చాను. సరే వచ్చి బండెక్కు. విషయం ఏంటి సార్? అరే బండెక్కవయ్యా, నీకు విషయం తర్వాత చెప్తాను. పెడదామా? ఇది ఏ చోటో తెలుసా? ఎంతో మంది ఇక్కడికొచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రేమ విఫలమైన ప్రేమికుడు ప్రేమికురాలు, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఇక్కడికొచ్చి మోక్షాన్ని పొందుతూ ఉంటారు. ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రమే కాదు, ఆత్మహత్యలు చేయించడానికి కూడా ఇది సరైన ప్రదేశం. జస్ట్ ఒక్క అడుగు దూరంలోనే మరణం ఉంది. చూడు మిస్టర్ శివకుమార్, నిన్ను ఇక్కడి నుంచి తోసి చంపడానికి తీసుకురాలేదు, కానీ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు స్నేహ మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. ఓకే, అది మ్యాటర్ కాదు. బట్ ఆ బార్డర్ దాటి వెళ్ళకు. చెప్పింది అర్థమైందా లేదా? పోరం బొక్కు వెదవా. మల్లికా, మల్లికా, ఏంటిదంతా? చక్కగా ముడేసిన జుట్టు కదా, ఎందుకు ఇలా చేసుకున్నావు? నేను నీకు తినడానికి ఏదైనా చేసి పెట్టి తర్వాత మళ్ళీ జడేస్తాను. ఇదిగో తిను, తిను తల్లి. తిను. అది తిమ్మన్నా. అయ్యో సార్, మీరా? ఎలా వచ్చారేంటి? కూర్చోండి సార్. ఈమె నా భార్య మల్లిక. మాట్లాడలేదు. తిను తిను తిను. తనకు మనస్థిమితం లేదు. మందులు మంత్రాలు అన్నీ అయిపోయాయి. ఏ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కొన్నాళ్ళ నుంచి ఇంకా ఎక్కువైపోయింది. నేను బయటకు వెళ్తున్నప్పుడు ఇంటికి తాళం వేస్తాను, లేదంటే తన పాటికి తను బయటికి వెళ్ళిపోతుంది.
మల్లిక, మీకు కూడా ఒక పెగ్గు పోయమంటారా? వద్దు, నాకు అలవాట్లేదు. మొదట్లో నాకు ఇది అలవాట్లేదు సార్, కానీ ఇప్పుడు మందు కొట్టకపోతే నిద్ర పట్టని స్థితి వచ్చింది. కనీసం ఇదైనా తినండి సార్. మీ భార్యకి ఈ సమస్య ఎన్నాళ్ళుగా ఉంది? 10-15 ఏళ్ళ నుంచి. అదంతా ఒక పెద్ద కథ సార్. ఇంతవరకు తన గురించి నేను ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు మీకు మాత్రమే చెబుతున్నాను. ఇక్కడికి కొండవతల ఉన్న ఆ పల్లెటూరే మా ఊరు. కూలి పని చేస్తూ ఉండేవాడిని. అక్కడి నుంచి నేను ఒక ఎస్టేట్లో పనిచేయడానికి వెళ్ళాను. అక్కడే నేను మల్లికను చూశాను. తను కూడా అక్కడ పనిచేయడానికే వచ్చింది. కానీ తను అప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా లేదు సార్. ఆ రోజుల్లో తను ఎంత అందంగా ఉండేదో తెలుసా? అక్కడ సీజన్ ముగియటానికి ముందే మా పెళ్లి జరిగిపోయింది. మా సంసారం చాలా సంతోషంగా సాగేది. రే జీపాపరా, ఎవర్రా తను? నా భార్య సార్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? సినిమాకి వెళ్ళొస్తున్నాం. నువ్వు పోనీరా. పద పద, ఆకలిగా ఉంది. పదండి. పట్టుకుంటారా మీకు దండం పెడతాను, నా భార్య చేయకండి. అయ్యో, వదలండి, దయచేసి వదిలిపెట్టండి. వదలండి, వదలండి. చేయకండి. ఆ రోజు జరిగిన ఆ సంఘటన తర్వాత ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక నవ్వు నవ్వలేదు. కేసు పెట్టలేదా? కేసా? అలా చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. వాళ్ళంతా చాలా ధనవంతులు. పోలీసులు, చట్టం వాళ్ళ చేతుల్లోనే కదా ఉన్నాయి. మల్లికను అలాగే వదిలేయమని మా కుటుంబంలో వాళ్ళందరూ అన్నారు. కానీ నా వల్ల కాలేదు. నేను తను అలాగే వదలలేకపోయాను. నేను తను తీసుకుని ఊరుదులు వచ్చేశాను. కొన్ని రోజులు ఎక్కడెక్కడో తిరిగాను. చివరికి ఇక్కడికొచ్చి చేరాను. నా కథ చెప్పి బోరు కొట్టించానా? గౌరవనీయులైన ఎండి గారు ఇప్పుడు మనతో పిగ్ ఫార్మ్ గురించి, కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. సార్, గ్రేట్ వే ఆఫ్ ఇండియా అనే మన కంపెనీ రోజు రోజుకి వృద్ధి చెందుతోంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ పిగ్ ఫార్మ్ బాగా నష్టాల్లో ఉంది. ఎనీవే, అది అలా ఉంచండి. కంపెనీ ఇప్పుడు డైవర్సిఫికేషన్ రూట్లో వెళ్తోంది. గుజరాత్లో మనం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలనుకుంటున్నాం. బెంగళూరులో ఐటీ పార్క్ వెంటనే ఓపెన్ చేయాలి. కొన్ని మల్టీనేషనల్ నెంబర్ 1 కంపెనీస్తో మనము కలిసి కొలాబరేషన్లో ఇవన్నీ ప్రారంభించబోతున్నాం. వీఆర్ ఫాస్ట్ గ్రోయింగ్. టు దట్ వీ షుడ్ మేక్ గ్రేట్ సక్సెస్. కంపెనీ మిమ్మల్ని నమ్ముతోంది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. థ్యాంక్ యూ. తిమ్మన్నా, మన కంపెనీ గుజరాత్లో ఫెర్టిలైజర్ కంపెనీ పెడుతోందట. ఈ విషయం ఎంతకాలం నుంచో వింటున్నాం. ఈసారి ఉత్తమాటలు కావట, తప్పకుండా జరుగుతుందట. జరిగితే మంచిదే కదా. ఏది ఎక్కడ ఎలా జరిగితే మనకేంటి? ఈ ఫామ్ లాభాల్లో నడిస్తేనే కదా మనకు మంచిదే. కానీ అది మాత్రం ఈ జన్మలో జరిగేలా లేదు. అవును, అందుకు అవకాశమే లేదు.
ప్లీజ్ మీట్ మిస్టర్ వీరస్వామి. హలో మేడం. హలో హాయ్. మీట్ మిస్ లిమియా. వెల్కమ్ మేడం. Sir, how about the vast possibilities of this place? Yep, it is beyond what I have imagined. Ma'am, totally 150 hectares of land. In fact, it is more than that. Heavy rain throughout the year, hence there is no scarcity for water. Okay, got that. But And sir, meet Miss Limia. She is here for your assist and your complete help. oh yeah. Okay, sir. You can make a move. Take your own time. See you later. Okay. ప్లీజ్ కమ్. యా. సార్. Sir. సరే, ఇప్పుడు మీ విషయం చెప్పండి. మేనేజ్మెంట్ ఇండస్ట్రీ గురించి నేను ఇప్పుడు మీతో చెప్పాను. పెద్ద ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా పని అయిపోవాలి. మీరు మా నుంచి ఏం ఆశిస్తున్నారో క్లియర్గా చెప్పండి. ఈ డొంక తిరుగుడు మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా చూడు ప్రభాకర్, ఆ విషయాన్ని నువ్వే ముందు మొదలు పెట్టాలి. నువ్వు మొదలు పెట్టావంటే ఆ ఇష్యూ ఇంకో రూట్లో వెళ్తుంది. పరిస్థితులు సందర్భాలంటూ ఏదో ఒకటి చెప్పి గొడవ లేదే. ఇలా చూడండి, స్ట్రైక్ అనేది ఇంతకు ముందులాగా కాదు, చాలా ఖర్చు అవుతుంది. అది నాకు తెలుసయ్యా. మీ యూనియన్ ముందు స్ట్రైక్ మొదలు పెట్టాలి. వీళ్ళని వదిలేసామంటే మళ్ళీ మనకు దొరకరు. ఏదైనా ఒక క్లియర్ రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా స్ట్రైక్ చేయలేము. కరెక్ట్గా ఒక కారణం చెప్పండి, అప్పుడే స్ట్రైక్ చేయగలం. కారణాలు కావాలంటే మేము అందిస్తాంలేవయ్యా. ఏం డాక్టర్? మీరు పని చేయండి. మన ప్రాపర్టీలో ఉన్న 3-4 ఎకరాల స్థలం బాగా పొల్యూట్ అయిపోయింది, పనికిరాదు అని ఒక రిపోర్ట్ అక్కడ సెక్రటేరియట్లో ఉంది. ఆ ఫైల్ ఎవరికీ తెలియకుండా మీరు కొట్టేయాలి. మినిస్టర్కి టెన్షన్ బాగా ఎక్కువ. అయినా నేను మాట్లాడతాను, కాకపోతే కొంత ఖర్చు అవుతుంది. దాందే ఉంది, ఎంత కావాలో అడుగు ఇస్తాను. వెళ్ళొస్తాను. నా మల్లికని తీసుకువెళ్ళిపోతున్నారు. వాళ్ళ తమ్ముడొచ్చి దాన్ని ఊరికి తీసుకువెళ్ళిపోయాడు. ఊళ్ళో దానికి వైద్యం చేయిస్తాడట. కానీ అసలు విషయం అది కాదు. ఊళ్ళో దాని పేరున కొంచెం పొలం ఉంది. అది ఎవరికీ ఉపయోగపడిన బంజరు భూమి. ఇప్పుడు హఠాత్తుగా దాని రేటు పెరిగిపోయింది. అది ఎలాగైనా కాజేయాలని దీన్ని తీసుకువెళ్తున్నాడు. ఇదంతా మోసమని నాకు తెలుసు. అయినా నేను దాన్ని ఆపలేకపోయాను. ఒకవేళ మనం అనుకున్నట్టుగా కాకుండా నిజంగానే చికిత్సకైతే మనం ఎందుకు అడ్డుకోవాలి? ఏది ఏమైనా తీసుకువెళ్ళింది వాళ్ళ సొంత తమ్ముడేగా. వెళ్ళనివ్వండి. ఇదే విధంగా ఒకసారి నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు పెద్ద పావుని నేను చూశాను. ఆ రోజు నుంచే నేను టార్చ్ లైట్ పట్టుకుని తిరుగుతున్నాను. నేను అడిగిన దానికి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. నేను ఎంతో ప్రయత్నించాను సార్, కానీ అడ్డుకోలేకపోయాను. ఇప్పుడు ఒక ఆఫ్ కొట్టకపోతే
నాకు నిద్రే పట్టదు. ఇక దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. ఇది నా బుజ్జిగాడు అరుపులా ఉంది. రండి సార్ చూద్దాం. ఒరే బుజ్జి, బుజ్జి సార్, బుజ్జి, నా బుజ్జికి ఏదో అయ్యింది, లేకపోతే ఇలా ప్రవర్తించదు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎవరు? తిమ్మన్నా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా బుజ్జికి ఒంట్లో బాగోలేదు. అది ఏడుస్తూనే ఉంది సార్. మీరు వచ్చి ఒకసారి చూడండి. అదే విషయం. అదేం పెద్ద సమస్య కాదు, నువ్వు వెళ్ళి పడుకో. అయ్యో అలా అనకండి డాక్టర్. మీ కార్డు పట్టుకుంటారు, ఒకసారి వచ్చి దాన్ని చూడండి. ఓకే ఓకే ఓకే, పద పద. రండి సార్, త్వరగా రండి. రండి సార్, రండి. చూడండి సార్, చూడండి సార్. అయ్యో. ఎక్కడైనా ఓ గుంట తీసి దీన్ని పాతి పెట్టేయండి. నా బుజ్జికి ఏమైంది సార్? దానికి ఏదైనా మంచి మందు ఇవ్వండి డాక్టర్. ఏది ఎప్పుడు చేయాలో నువ్వు నాకు నేర్పించుకో. నేను చెప్పిన పని చెయ్యవయ్యా. సార్, సార్, బయట ఎవరికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. ఏయ్, నీకు కలిపే చెప్తున్నాను. సార్, పాతి పెట్టమని చెబుతున్నారు. బుజ్జి, బుజ్జి, బుజ్జి. నేను ప్రేమించిన వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు సార్. ఈ 2 వారాల్లో ఎన్ని పందులు చనిపోయాయి? రోగం ఏంటో డాక్టర్లు ఎవ్వరూ చెప్పడం లేదు. డేవిడ్ గారు, ఏమిటయ్యా? నాకు ఆ డాక్టర్ మీదే అనుమానంగా ఉంది. చిన్న చనిపోయిన రోజు రాత్రి ఆయన ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. అవును, నిర్మల కూడా నాతో కొన్ని విషయాలు చెప్పింది. తన చెప్పింది, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏదో సమస్య ఉంది. ఇంకా ఎన్నో పందులు ఇలాగే. ఏ డేవిడ్, కొనుక్కొస్తానని చెప్పి ఇక్కడే కూర్చున్నావేంటి? నువ్వు కొనుక్కొస్తేనే ఈ రోజు మనం మందు కొట్టగలం. నేను మర్చిపోయాను. త్వరగా వెళ్ళు. వీడికి ఎప్పుడు మందు ఇదే గొడవ. హలో, డాక్టర్ గారేనా? అయ్యో, 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 నన్ను కొంచెం పైకి లేపండి, సాయం చెయ్యండి. నవ్వాలని చెప్పలేదు, నిజమే చెప్పాను. నాకు 14 ఏళ్లప్పుడు క్రిస్మస్ రోజు రాత్రి మా నాన్న నాకు పెగ్గు పోశారు. ఆ రోజు నుంచి మొదలైన తాగుడు అలవాటే ఇది. ఇప్పుడు మా నాన్నకంటే పెద్ద తాగుబోతున్నా. ఇది నిజమయ్యా? మీకు దండం పెడతాను. అయ్యో, మీకు దండం పెడతాను. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఎవరైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అందరూ అక్కడ ఉంటున్నారేంటి? అయ్యో, అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటారు. నన్ను ఎవరైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అయ్యో, నాకు కొంచెం మన సాయం తిమ్మన్న గారు కదా? చేయండి. అయ్యో, ఎవరో కొట్టుపడేసి వెళ్ళినట్టున్నారు. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. సార్, 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 దయచేసి నన్ను కాపాడండి. తిమ్మన్న, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. తిమ్మన్న, నన్ను కాపాడండి. సార్, 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 నన్ను కాపాడండి సార్. సార్, నన్ను త్వరగా ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి సార్. నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి సార్. త్వరగా తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళండి సార్. అయ్యో, ఈయన తాగలేదు. త్వరగా ఆటోని పిలవండి. సార్, సార్, తిమ్మన్న, త్వరగా ఒక ఆటో పిలవండి. అంటున్నాడు, అందుకే ఇలా ఏయ్,
అంటున్నాడు. త్వరగా ఆటోని పిలవండి, త్వరగా. బుద్ధి రాదు. తిమ్మన. దొంగసారా తాగినట్టున్నాడు. ఇలా రోడ్ల మీద పడ్డాం. అందుకే తిమ్మనా? అయ్యో, ఆటో. ఎవరైనా ఆటో పిలవండి. తిమ్మనా, తిమ్మనా, తిమ్మనా. దేశంలోనే పెద్ద పందుల పెంపకం ఫామ్ గ్రేట్ ఇండియా ఫామ్ లో ఈ మధ్య వరుసగా పందులు చనిపోతూనే ఉన్నాయి. ఫామ్ లోని ఒక కార్మికుడు నిన్న మర్మమైన పద్ధతిలో చనిపోయాడు. అక్కడ జరిగిన విషయాలు మనకు చెప్పడానికి సునీత లైన్ లో ఉన్నారు. సునీత, అక్కడ ఏం జరిగింది? పందులకు ఉన్నట్టుండి ఏదో వ్యాధి సోకినట్టుగా చెప్తున్నారు. గత వారం రోజులుగా డజన్ పైగా పందులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ ఫామ్ లో ఒక కార్మికుడు చనిపోయినట్టుగా చెప్తున్నారు. అతని మరణం వెనకాల ఏమైనా రహస్యం ఉందా సునీత? 14 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న తిమ్మన్న అనే కార్మికుడు చనిపోయాడు. మరణానికి కారణం ఏమిటో తెలియడం లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తేనే విషయం బయటికి తెలుస్తుంది. జరిగిన ఈ సంఘటన గురించి మేనేజ్మెంట్ ఏం చెప్తోంది సునీత? మితిమీరిన తాగుడు వల్లే ఈ కార్మికుడు చనిపోయాడని మేనేజ్మెంట్ చెప్తోంది. ఈ కార్మికుడు మరణాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కార్మికుడు డేవిడ్ తో మాట్లాడదాం. తప్పకుండా ఇందులో ఏదో కుట్ర ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కార్మికుడి మరణం వెనకాల ఉన్న మర్మాన్ని మేము తప్పకుండా బయటికి తీసుకొస్తాం. బయలుదేరాడు నిజాన్ని బయట తీసుకురావడానికి. అన్ని పనులు మనం అనుకున్నట్టే జరుగుతున్నాయి కదా. ఏం డాక్టర్, ఏమైంది? విషయం మన చేయి దాటిపోదుగా. నో, నెవర్. నేను ప్లాన్ చేస్తే అది ఎప్పుడూ మిస్ అవ్వదు. ఆ శివకుమార్ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడేం చేయగలడు? వాడు మెంటల్ వెతవ. అతన్ని అంత తేలిగ్గా అంచనా వేయకండి. వాడు హైలీ ఎడ్యుకేటెడ్. ఇంకా వాడిని వదిలేస్తే ప్రాబ్లం అవుతుందేమో. అయితే ఈరోజు ఏమైనా పనులను తీసేద్దాం. వద్దొద్దు. మరేం చేద్దాం? కామ్రేడ్స్, కంపెనీలో జరిగిన సమస్యల గురించి చర్చించడానికి, భవిష్యత్తులో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది నిర్ణయించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. దీని గురించి వివరంగా చర్చించవలసిందిగా నేను అయ్యగారిని కోరుతున్నాను. కామ్రేడ్స్, మనం ఊహించని ఎన్నో దారుణమైన విషయాలు గత కొన్ని రోజులుగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న పందులకి ఏదో భయంకరమైన వ్యాధి సోకుతూ ఉంది. ఎన్నో పందులు రోజు చచ్చిపోతున్నాయి. అంతకంటే ముఖ్యంగా మనతో పాటు ఉద్యోగం చేసిన ఒక కార్మిక కామ్రేడ్ మన తిమ్మన్న దురదృష్టకరంగా మరణించాడు. ఇంత దారుణమైన సమస్యలు జరుగుతున్నా మేనేజ్మెంట్ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. రోమన్ నగరం తగలబడిపోతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న రోమన్ చక్రవర్తిలాగే ఇక్కడ కొందరు ప్రవర్తిస్తున్నారు. కంపెనీ మేనేజర్ లీవ్ పెట్టి విదేశాలకు వెళ్ళిపోయాడు. మేనేజ్మెంట్ చూపిస్తున్న ఇలాంటి దారుణమైన నిర్లక్ష్య ధోరణిని ఎదిరించి మనం చాలా స్ట్రాంగ్గా పోరాడాలి. మనం ఇక నిరాటంకంగా స్ట్రైక్ మొదలెట్టాలి. కామ్రేడ్ చెప్పిందే కరెక్ట్. కంపెనీ అభివృద్ధి సమస్యలు తీరాకే. అవునవును, ఆ విషయాలను తర్వాత చూసుకోవచ్చు. ముందు స్ట్రైక్ చేయాలి. స్ట్రైక్ చేసే విషయంలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు. మనం స్ట్రైక్ చేసామంటే ఇంకా ఎన్నో పందులు చనిపోతాయే తప్ప. నోరులేని జీవాలు చావడం ముఖ్యమా, లేదంటే మనుషులు చచ్చిపోవడం ముఖ్యమా? నువ్వేమంటావు? నోరు లేని జీవాలు, మనుషులు ఎవరి ప్రాణాలు పోకూడదు. అందుకు కావలసిన పరిష్కార మార్గమే మనం వెతకాలి. అందుకే స్ట్రైక్. స్ట్రైక్ చేయడం వల్ల ఎవరికి సార్ ప్రయోజనం? కామ్రేడ్స్, మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్ట్రైక్ చేస్తే ఎవరికి కలిసి వస్తుందంటే అది కంపెనీ మేనేజ్మెంట్కే. పందులకు సోకుతున్న వ్యాధులు, మరణాలు మేనేజ్మెంట్ కావాలని చేస్తున్న కుట్ర అని నేను చెప్తున్నాను. కార్మికుల్లోనూ ప్రజల్లోనూ భయాన్ని కలిగించి కంపెనీని మూయడానికి అలా చేసి మన కంపెనీకి సొంతమైన వేలాది ఎకరాల స్థలాన్ని విదేశీ కంపెనీలకు అమ్మాలని చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడ హోటల్స్, రిసార్ట్స్ ఇలా ఎన్నో బిజినెస్లు మొదలు పెడతారు. చాలే ఆపోయా నీ వాగుడు. అయ్యగారు, నేను చెప్పిన విషయాలే ఇక్కడ జరుగుతున్నాయి. విదేశాల నుంచి కొందరు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు డీలోకే చేసుకున్నారు. కామ్రేడ్ శివకుమార్ చెప్పే దాంట్లో విషయం ఉంది. పోయిన నెలలో కొంతమంది విదేశీయులు మన ఫామ్ తోటానికి వచ్చారు. అప్పుడే నేను అనుకున్నాను ఏదో తిరగేస్తుందని. ఎవడో ఏదో నోటుకు వచ్చినట్టు ఆగాడని దాన్ని పట్టుకుని గుడ్డిగా వేలాడకండి. ఎవరు ఏమి చెప్పినా సరే మనం స్ట్రైక్ చేయడంలో ఎలాంటి మార్పు లేదు. లేదు కామ్రేడ్, ఈ విషయంలో మనం కొంచెం ఆలోచించాలి. కామ్రేడ్ శివకుమార్ చెప్పినట్లు ఏదైనా విషయం ఉంటే. ఏమిటి కామ్రేడ్, ఉన్నట్టుండి మీకు ఈ సందేహం? అది కాదు, నాకు తోచింది నేను చెప్పాను అంతే. ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. యూనియన్ నిర్ణయమే స్ట్రైక్. దీనికి ఒప్పుకోని వాళ్ళు ఎవరైనా సరే వెంటనే వెళ్ళిపోవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని బలవంతంగా మా మీద రుద్దాలని ప్రయత్నించకండి.
విషయం బాగా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎవడో ఏదో చెప్పాడని వాడికి ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావా? వెళ్ళవయ్యా, అలా మాట్లాడకూడదు. నేను ఆవేశపడకండి, కూర్చోండి. చెప్పొచ్చు. వద్దు కామ్రేడ్, మాకేం చెప్పకండి. మీకేం చేయాలనిపిస్తే అది చేయండి. రండి, మనం వెళ్ళిపోదాం. రావయ్యా శివకుమార్, నువ్వు రా. ఉండేవాడు ఉంటారు, మనం వెళ్ళిపోతాం. వీళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు. మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీళ్ళ మాట వినకపోతే సంకనాకిపోతాం. రండి. చెప్తే అది వినాలా మనం? ఏం లీడర్లో ఏమిటో అంతా ఈ లీడర్స్ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు స్ట్రైక్ చేస్తారు. వాళ్ళు కొట్టమంటే కొట్టాలి, నిప్పండించమంటే అందించాలి. వాళ్ళు చెప్పినట్టు చేయడం వల్లే మనం వలస అయిపోయాం. దీన్ని మనం ఒప్పుకోకూడదు. మీరు నిజంగా ఇందులో కరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. ఏది ఏమైనా ఎండి గారు వచ్చారు, దీనికి ఒక పరిష్కారం చెప్తారు. ఏమిటి పెద్ద ఎండి, ఈయన మనం ఎన్నాళ్ళని చూడటం లేదు. నాకు తెలుసు, నన్ను ఇక్కడి నుంచి మార్చడం కోసం వాళ్ళు కావాలని ఇలా చేశారు. ఉన్న ఈ పని కూడా వదిలేస్తే నా కుటుంబం పస్తులతో ఉండాలి. లేదంటే నేను నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ మీదే వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. నన్ను అడిగితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. మనకు పరిచయమై కొంతకాలమే అయింది. అయినా ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంత క్లోజ్గా మూవ్ అయ్యాం. వస్తాను. టైం కలిసి వస్తే మనం ఎప్పుడైనా కలుద్దాం. నువ్వు తెలివైన వాడివి కదా. కొంతమందికి తెలివి ఎక్కువైనా పిచ్చి పడుతుంది. ఆ పిచ్చిని వదిలించడానికి మనం ఏం చేయాలి? భయపడకు, ప్రాణాలేమీ పోవులే. 220 రేంజ్లో ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ అంతే. ఇక నీకు రియాక్షనే ఉండకూడదు.
ఇప్పుడే నేను చెప్పిన చోట తీసుకెళ్లి వదిలేయండి. ఓకే సార్. త్వరగా దిగరా. డాక్టర్ గారు చెప్తే తీసుకొచ్చాం. మేము వెళ్ళొచ్చా? నువ్వు పోనీ. ఇక్కడే ఎక్కడో పడుకో. నానా మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? నాకు తెలియకే అడుగుతున్నాను. మేనేజ్మెంట్ వాళ్ళనా లేక ఉన్నట్టుండి నీకేమిటి సందేహం? కంపెనీ ఫామ్ని షట్ డౌన్ చేసి ఎవరో ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ కంపెనీని అమ్మబోతున్నట్టుగా నాకు తెలిసింది. తర్వాత ఈ వ్యాధులు, స్ట్రైక్ ఇవన్నీ కంపెనీ కావాలని చేసింది. మీరు కూడా వాళ్లతో చేతులు కలిపారని అందరికీ తెలిసింది. నువ్వు చిన్నపిల్లవి. నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏంటి మేడం? ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? ఒక అతను ఉన్నాడు. ఎక్కడున్నారు? లోపల. ఆ, అటువైపు నుంచి వెళ్ళండి. ఆ. శివ, 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 ఏంటి అలా చూస్తున్నావు? నీకేమైంది? ఇదిగో మీ నాన్నగారు వచ్చారు. నేను తీసుకువెళ్ళడానికి వచ్చారు. శివ, నీకేమైందిరా? యూనివర్సిటీ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? జరిగిందేదో జరిగింది. పద, మనం మన ఊరు వెళ్ళిపోదాం. రా.